గంగ జాతర వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గంగమ్మ తల్లికి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారి సమర్పించారు. ఆయనకు ఆలయ ధర్మకర్త కమిటీ మెంబర్లు కేరళ డ్రమ్ములు, మంగళ వాయిద్యాలతో బాణాసంచా కాల్చి ఆలయ పెద్దలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గంగ జాతరకు రావడం చాలా ఆనందకరమని, జాతర నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్తకు మరియు కమిటీ మెంబర్లను అభినందించారు. అమ్మవారి గుడి దినదిన అభివృద్ధి చెందుతూ వస్తోందని, మరింత అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయంటూ అమ్మవారి కృపకు రాష్ట్ర ప్రజలందరూ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. సార్ కొంచెం రేణిగుంట గంగమ్మ జాతర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈరోజు తిరుపతి జాతర తర్వాత అంత ఘనంగా జరుగుతున్న జాతర ఇది రేణిగుంట గంగమ్మ జాతర. సదాశివరెడ్డి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తుంది. ఇక్కడ సదాశివరెడ్డి, రావణ వీళ్ళు చాలా ఘనంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన మా అధ్యక్షుడు ప్రభాకర్ గారు, అలాగే సర్పంచ్ నగేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు 20 ఏళ్ళుగా ఈ కార్యక్రమం అటెండ్ అవుతున్నాను. రోజుకి అభివృద్ధి చెందింది. గుడి కూడా ఈరోజు బాగా మా డెకరేషన్ గుడి ఊరంతా డెకరేషన్ మంచిగా చేస్తున్నారు ఆర్గనైజర్స్. వాళ్ళకి నా ప్రత్యేక అభినందన. ఇక్కడ అంటే అమ్మవారు ఆశీర్వదిస్తూ మత్తూచి కరోనా లాంటివి రాకుండా అందరూ ఆయురారోగ్యాలతో